బద్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు రేణు దేశాయ్ గారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ప్రేమ, 2009లో పెళ్లి, పిల్లలు, 2012లో విడాకులు. ఇలా ఆమె జీవితంలో చాలా జరిగిపోయాయి. విడాకుల తర్వాత పిల్లలు అకీరా ఆద్యాలను తీసుకుని ఆమె పూలే వెళ్లిపోయారు. బాహ్య ప్రపంచానికి చాలా దూరంగా ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా ఏళ్ల తర్వాత కనిపించారు. అలాగే టైగర్ నాగేశ్వరరావు మూవీతో రీఎంట్రీ కూడా ఇచ్చారు రేణు దేశాయ్ గారు. అయితే ఆమె ఏం మాట్లాడినా నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది. చాలా కాలం తర్వాత ఆమె ఒక పాడ్కాస్ట్ లో కనిపించారు. ఆ పాడ్కాస్ట్ లో ఎన్నో విషయాల గురించి ఆమె ముచ్చటించారు. దాంట్లో ఎక్కువగా రెండవ పెళ్లి గురించి ఆమె చెప్పిన మాటలు వైరల్ అవుతుండడంతో తన సోషల్ మీడియా వేదికగా మళ్ళీ ఒక పోస్ట్ చేశారు రేణు. హలో, నేను మాట్లాడిన 1 hour పాడ్కాస్ట్ లో ఎన్నో టాపిక్స్ గురించి చర్చించాను. కానీ మీడియా పీపుల్ నా సెకండ్ మ్యారేజ్ గురించే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నేను రియలైజ్ అయ్యాను. 44 ఏళ్ల ఓల్డ్ విమెన్ సెకండ్ మ్యారేజ్ గురించి, తనకే షూర్గా లేని విషయం గురించి మీ అటెన్షన్ ని మార్చుకొని ఉమెన్ సేఫ్టీ, ఎకనామిక్ గ్రోత్ ఇంకా చాలా అంశాల మీద మీరు దృష్టిని పెట్టండి. పోడ్కాస్ట్లో నేను మాట్లాడిన టాపిక్స్ బెటర్ హ్యూమన్ అవ్వడానికి ఉపయోగపడతాయి. నేను నా పెళ్లి గురించి 100 సార్లు మాట్లాడతాను, ఎందుకంటే అది నా లైఫ్ని, నా క్లోజెస్ట్ ఫ్యామిలీని చాలా ఎఫెక్ట్ చేసింది. కాబట్టి నా సెకండ్ మ్యారేజ్ గురించి మీ ఎడ్యుకేషన్ని, జర్నలిజంని ఉపయోగించకండి. దానివల్ల సొసైటీకి కానీ, లా అండ్ ఆర్డర్కి కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అంటూ పోస్ట్ చేశారు రేణు. ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది.